మమతా దీది ఈవిడ ఓటర్ లిస్ట్ రివిజన్కి అగైనిస్ట్ ఉన్నారు. ఎందుకో తెలుసా? 34,34,00,000 మంది ఆధార్ కార్డు ఉన్నవాళ్ళు వెస్ట్ బెంగాల్లో డిసీజ్డ్ అంటే చనిపోయి ఉన్నారు. 34 lakh మెంబర్స్, ఇంకా వాళ్ళందరూ ఓట్లు పడుతున్నాయి. అదేవిధంగా 13 lakh నాన్ ఆధార్ కార్డు లేని 13 lakh మెంబర్స్ కూడా వీళ్ళు కూడా డిసీజ్డ్ ఉన్నారు. వీళ్ళు అందరూ ఇంతమంది దగ్గర 34 + 13 ఎంత 47 lakhs, 47 లక్షల మంది, 1,00,00,000 మంది చచ్చిపోయిన వాళ్ళు ఇంకా లైవ్లో ఉన్నట్టు ఉంది. అండ్ వీళ్ళందరూ ఓట్స్ లైవ్ ఉన్నాయి. సో ఇవన్నీ తీసేస్తే కనుక 1,00,00,000 మంది 50 లక్షల ఓట్లు దగ్గర తీసేస్తే ఎంత పర్సంటేజ్ పోద్ది? మమతాకి చాలా పోద్ది. అందుకు దీనికి అగైనెస్ట్ ఇలా ఉందని చెప్పి యూడిఏ వాళ్ళు ఈసీఐకి ఇన్ఫార్మ్ చేశారు. వీ హ్యావ్ టు సీ హౌ దిస్ ఆల్ విల్ గో ఇన్ వెస్ట్ బెంగాల్. హోప్ఫుల్లీ కరెక్ట్ నెంబర్స్ రావాలి. ఆ నెంబర్స్ తగ్గట్టే వాళ్ళు ఏ గవర్నమెంట్ ఎన్నుకుంటే ఆ గవర్నమెంట్ రావాలి. ఎప్పుడైనా బార్డర్ స్టేట్స్ అటు పంజాబ్ కావచ్చు, ఇటుపక్క వెస్ట్ బెంగాల్ కావచ్చు, చాలా స్ట్రాంగ్ గవర్నమెంట్స్ ఉండాలి. ఎందుకంటే ఇటుపక్క అటుపక్క మనకి పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనకి అగైనెస్ట్ ఉన్న దేశాలు ఉన్నాయి కాబట్టి.